చాప కింద నీరులా ముంచుకొస్తున్న మాదక ద్రవ్యాల ముప్పు పెను సవాలుగా మారుతోంది. నేటి యువత మత్తుకు చిత్తై అమూల్యమైన జీవితాలను బలి చేసుకుంటోంది. దేశ యువతలో కొనుగోలు శక్తిని పసిగట్టిన మత్తుమందు మాఫియా మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చుతోంది. కళాశాలలో స్నేహితుల ప్రోద్బలంతో సరదా కోసం తీసుకునేవాళ్లు కొందరైతే ఉన్నత వర్గాల్లో ఫ్యాషన్ కోసం తీసుకునేవారు మరికొంతమంది. నిరాశ నిస్పృహలకు లోనై సేవించేవారు ఇంకొందరు. ఎవరు ఏ రకంగా తీసుకున్నా చివరకు వాటికి బానిసలైపోతున్నారు. మాదక ద్రవ్యాలు మనిషి ఆరోగ్యంపైనే కాకుండా సమాజంలో నేరాలను పెంచేందుకు దోహదం చేస్తోంది. మాదక ద్రవ్యాల పేరు చెబితేనే వివిధ దేశాల ప్రభుత్వాలకు కంటిమీద కునుకు పట్టడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉగ్రవాదం తరువాత ఇదే అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. మాదక ద్రవ్య వాడకానికి వ్యతిరేకంగా ఇటీవల తీర్మానం వెలువరించిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వీటి క్రయ విక్రయాల ద్వారా ఆర్జిస్తున్న డబ్బు ఉగ్రవాదులకు చేరకుండా చూడాలని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మత్తు ఇస్తున్న కిక్కుతో మాదక ద్రవ్యాల బారిన పడేవారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతుంది. పార్టీల పేరుతో సరదాగా మత్తు మోజులో పడి ఆ తర్వాత బానిసలుగా మారిపోతున్నారు. జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక నైతికత కోల్పోయేలా చేస్తున్నాయి. హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల ఉత్పత్తి ఊహాతీతంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి 20 మంది జనాభాలో ఒకరు మత్తుమందుకు అలవాటు పడుతున్నారు. 1,65,00,000 మంది సూదుల ద్వారా మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఎలాంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారనే గణాంకాలు తెలిపే నిర్దిష్ట వ్యవస్థ భారత్లో ఇప్పటికీ లేకపోవడం బాధాకరం. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉన్నప్పటికీ దాని ఉనికి నామమాత్రం. తాజా పరిశోధనల ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో కాల్ సెంటర్లో పనిచేసేవారు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు వెల్లడైంది. జీవితమంతా కోల్పోయాక తిరిగి మామూలు మనిషి కావాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో దాదాపు 20 కౌన్సిలింగ్ కేంద్రాలు వెలిశాయి. 90 రోజుల పాటు కౌన్సిలింగ్ కేంద్రంలోనే బాధితులు ఉండేలా జాగ్రత్త పడితే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయనేది నిపుణుల అంచనా. యాంటీ నార్కోటిక్ సెల్ దాంట్లో చాలా వరకు మేము పట్టుకుంటున్నాము. అంటే డీలర్స్ ఎవరు పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం కూడా జరుగుతుంది. చాలా చోట్ల నుండి వస్తుంది. గోవా నుండి వస్తుంది, ఢిల్లీ నుండి కూడా వస్తుంది. చాలా వరకు మేము పట్టుకోగలేము. పర్సన్స్కి కూడా వాళ్ళకి కూడా అంటే జైలు శిక్షణ కూడా అయింది. కానీ ఇంకా ఉన్నాయి అండ్ దానికి మాకు ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తుంది అండ్ మేము పట్టుకుంటున్నాము. కొంతమంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఈ డ్రగ్స్ పైన ఎక్కువ అవగాహన కూడా ఉండాలి. అంటే దానికి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమేమున్నాయి దాని గురించి వాళ్ళు తెలియాలి. ఇది మంచి కౌన్సిలింగ్ అండ్ మంచి వర్క్షాప్స్లో వాళ్ళు పాల్గొంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు ధనిక, ఉన్నత వర్గాలకే పరిమితమైన మాదక ద్రవ్యాల మహమ్మారి కొన్నేళ్లుగా మధ్యతరగతి కుటుంబాలకు, మహిళలకు చేరింది. జీవన శైలి మారుతున్న కొద్దీ మాదక ద్రవ్యాల వినియోగం కూడా జోరందుకుంది. కొన్ని పబ్బులు, హుక్కా కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ మాదక ద్రవ్యాల వాడకం ఆందోళనకర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల బారిన పడినవారు వాటి నుంచి బయటపడటం అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువత చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ప్రభుత్వాలు కూడా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడితేనే ఉపయోగకరం.